Hi everyone. This is chapter 2 of Class 6 Geography NCERT series. మనం ఫస్ట్ చాప్టర్లో మన యూనివర్స్ గురించి, మన గ్యాలక్సీ గురించి, సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, కాన్స్టలేషన్స్ అంటే ఏంటి, బేసిక్ డెఫినేషన్స్ అన్ని మనం తెలుసుకున్నాము. ఇది చాప్టర్ 2. దీనిలో మనం అసలు గ్లోబ్ అంటే ఏంటి, లాటిట్యూడ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అంటే ఏంటి అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే తెచ్చుకుందాం. సో మన ఎర్త్ వచ్చేసి ఇట్ వాజ్ ఆబ్లెట్ స్పెరాయిడ్. మనం ప్రీవియస్ చాప్టర్లో తెలుసుకున్నాం దాని గురించి. ఎందుకు ఆబ్లెట్ స్పెరాయిడ్ అన్నాము? పోల్స్ దగ్గర ఫ్లాటెన్ అయి ఉంది అండ్ అట్ ద ఈక్విటోరియల్ రీజన్ దగ్గర ఇట్ వాజ్ బల్జ్డ్. సో దానివల్ల మనం ఎర్త్ని జియాయిడ్ ఆర్ ఆబ్లెట్ స్పెరాయిడ్ అని అంటాము. సో మనం ఎర్త్ మీద ఒక ప్లేస్ని లొకేట్ చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ డూ వి లొకేట్ ఎ ప్లేస్? దేని హెల్ప్ తీసుకొని మనం ఎర్త్ మీద ఒక ప్లేస్ని లొకేట్ చేస్తాము. సో వాటినే మనం లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అని అంటాము. సో గ్లోబ్ అనేది మన ఎర్త్ని చిన్నగా రిప్రజెంట్ చేయాలి అని అంటే మనం గ్లోబ్ హెల్ప్ తీసుకొని మన ఎర్త్ని రిప్రజెంట్ చేస్తాము. సో మనం ఎప్పుడైనా ఒక గ్లోబ్ని అబ్జర్వ్ చేసినట్టయితే దానికి ఒక యాక్సిస్ ఉంటుంది అండ్ గ్లోబ్ అనేది స్లైట్లీ టిల్ట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్గా ఉండదు, ఇట్ ఈస్ టిల్టెడ్. సో మన రియల్ ఎర్త్ వచ్చేసరికి ఇలాంటి యాక్సిస్ అనేది ఏం ఉండదు. ఇది మనం గ్లోబ్ కాబట్టి యాక్సిస్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఎర్త్ రియలిస్టిక్గా వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్. మనం అదొక ఇమాజినరీ లైన్గా చెప్తాం కానీ దానికంటూ ఒక స్పెసిఫిక్ యాక్సిస్ అనేది ఇలా అయితే ఏమి ఉండదు. సో యాక్సిస్ ఇట్ ఈస్ టిల్టెడ్ అండ్ టిల్ట్ అయి ఉంటుంది అండ్ ఇట్ పాసెస్ ఫ్రమ్ నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఈ యాక్సిస్ అనేది నార్త్ పోల్లో స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ లైన్. ఓకే, మన ఎర్త్ వచ్చేసరికి 360 degrees ఉంటుంది, 360 degrees ఉంటుంది. అండ్ మనం టైంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం డిఫరెంట్ జోన్స్లో అనేది కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. సో దాట్ మీరు గుర్తుపెట్టుకోండి, మన ఎర్త్ అనేది 360 degrees ఉంటుంది. 360 degreesని మనం 24 టైమ్ జోన్స్ కింద డివైడ్ చేసాము. 24 టైమ్ జోన్స్ కింద డివైడ్ చేసాము. సో 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 minutes అండ్ 1 minute మనం ఫర్దర్గా 60 seconds కింద డివైడ్ చేస్తాము. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది. ఓకే, సో మనం లాటిట్యూడ్స్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్. సో మన ఎర్త్కి ఎలా అయితే ఒక యాక్సిస్ అనేది ఇమాజినరీ లైన్ కింద ఉందో, ఈక్వేటర్ కూడా అనదర్ ఇమాజినరీ లైన్ అనమాట. సో ఈక్వేటర్ని మనం 0 degree లాటిట్యూడ్ అని అంటాము. సో ఈ సర్కిల్స్ ఏవైతే ప్యారలల్గా ఈక్వేటర్తో పాస్ అవుతున్నాయో 20 degrees, 40 degrees, 60 degrees, 80 degrees అండ్ ఈ నార్త్ పోల్ వచ్చేసరికి ఇది 90 degrees అనమాట. అట్ ద సేమ్ టైం మనకి సదరన్ పార్ట్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి, 20, 40, 60, 80 అండ్ 90 దగ్గర 90 degrees ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్స్ ద సౌత్ మనం సౌత్ పోల్ అని అంటాము. 90 degrees ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్స్ ద నార్త్ మనం నార్త్ పోల్ అని అంటాము. సో ఈక్వేటర్కి ఏవైతే లైన్స్ ప్యారలల్గా పాస్ అవుతున్నాయో దాన్ని మనం ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అని అంటాము. సో ఈక్వేటర్ ఈజ్ అ 0 degree లాటిట్యూడ్. ప్యారలల్ సర్కిల్స్ ఏవైతే ఈక్వేటర్ నుంచి పోల్స్ వరకు పాస్ అవుతున్నాయో దాన్ని మనం ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్ అని అంటాము. సో మనం ఈ లాటిట్యూడ్స్ని డిగ్రీస్లో మెజర్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ చూసాం, మనం ఈక్వేటర్ని 0 degrees అన్నాము, 20 degrees నార్త్, 40 degrees నార్త్, 60 degrees, 80 degrees అండ్ 90 degrees. సో మనం డిగ్రీస్లో మెజర్ చేస్తాము. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈక్వేటర్ టు పోల్స్ 90 degrees ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్స్ ది నార్త్ పోల్, టువర్డ్స్ నార్త్ పోల్ అని అంటాము, టువర్డ్స్ సౌత్ పోల్ అని అంటాము. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. అండ్ మనకి 4 important ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. అది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఆర్క్టిక్ సర్కిల్ అండ్ అంటార్క్టిక్ సర్కిల్. సో
ఈక్వేటర్ నుంచి 23.5 degrees నార్త్లో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఉంది. 23.5 degrees సౌత్లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంది. 66.5 degrees నార్త్లో ఆర్క్టిక్ సర్కిల్ ఉంది. 66.5 degrees సౌత్లో అంటార్క్టిక్ సర్కిల్ ఉంది. 90 degrees దగ్గర నార్త్ పోల్ ఉంది. 90 degrees సౌత్లోనేమో సౌత్ పోల్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఈక్వేటర్ to 23.5 degrees north is Tropic of Cancer, 23.5 degrees south is Tropic of Capricorn, 66.5 degrees north is Arctic Circle, 66.5 degrees south is Antarctic Circle, 90 degrees north, North Pole, 90 degrees south, South Pole. సో మనకి కంప్లీట్ ఎర్త్లో 3 different హీట్ జోన్స్ ఉన్నాయి. ఫస్ట్ టారిడ్ జోన్ అంటాము, సెకండ్ టెంపరేట్ జోన్ అంటాము, థర్డ్ ఫ్రిజిడ్ జోన్ అంటాము. సో మనం దేని బేసిస్ మీద ఈ జోన్స్ అనేవి డివైడ్ చేసాము? వెరీ సింపుల్, బేస్డ్ ఆన్ ద హీట్ రిసీవ్డ్ ఇన్ దోస్ ఏరియాస్. టారిడ్ జోన్ చూస్తే ఇట్ లైస్ బిట్వీన్ ఈక్వేటర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఈక్వేటర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉండే రీజన్ని మనం టారిడ్ జోన్ అంటాము. రీజన్ ఈజ్ వెరీ సింపుల్. మనకి సన్ అనేది ఓవర్ హెడ్ ఉంటుంది అట్లీస్ట్ వన్స్ అన్ ఇయర్ ఆన్ ఆల్ లాటిట్యూడ్స్ లయింగ్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో దాట్ ఈ రీజన్స్లో హీట్ అనేది ఇట్ విల్ బీ మ్యాక్సిమం. సో దాట్ మనం ఈ రీజన్ని టారిడ్ జోన్ అని అంటాము. సో వాట్ ఈస్ టెంపరేట్ జోన్? టెంపరేట్ జోన్ లైస్ బిట్వీన్ ఆర్క్టిక్ సర్కిల్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అంటార్క్టిక్ సర్కిల్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ రీజన్స్లో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ ఈజ్ మోడరేట్. ఓకే, ఎందుకు? సపోజ్ హియర్ ఇట్ ఈస్ ద సన్ అండ్ సన్ రేస్ అనేవి ఇట్ విల్ బి ఓవర్ హెడ్ అనమాట. బట్ ఎప్పుడైతే ఈ యాంగిల్ అనేది ఫామ్ అవుతుందో సన్ రేస్ అనేవి స్లాంట్గా పడతాయి. ఇట్ విల్ నాట్ బి స్ట్రైట్గా పడకుండా సన్ రేస్ అనేవి స్లాంట్గా పడతాయి ఈ రీజన్స్లో. సో దాట్ ఎప్పుడైతే మనకి సన్ రేస్ అనేవి స్లాంట్గా పడతాయో ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సో దాట్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ విల్ బీ మోడరేట్. అండ్ కమింగ్ టు ద ఫ్రిజిడ్ జోన్, మనకి ఆర్క్టిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్, అంటార్క్టిక్ సర్కిల్ నుంచి సౌత్ పోల్ వరకు ఉన్న రీజియన్ని మనం ఫ్రిజిడ్ జోన్ అంటాము. సన్ రేస్ అనేవి ఇట్ విల్ బీ వెరీ లెస్ అండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ ఆ రీజన్స్లో ఆర్క్టిక్ సర్కిల్ అండ్ నార్త్ పోల్కి మధ్యలో, అంటార్క్టిక్ సర్కిల్కి సౌత్ పోల్కి మధ్యలో ద అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. సో దాట్ మనం ఆ రీజన్స్ని ఫ్రిజిడ్ జోన్ అని అంటాం. సో వెరీ సింపుల్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్న రీజన్ని టారిడ్ జోన్ అంటాము. ఎందుకు? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సన్ ఈజ్ మ్యాక్సిమం. Arctic to Tropic of Cancer, Antarctic to Tropic of Capricorn, the amount of heat received is moderate. కాబట్టి ఆ రీజన్ని టెంపరేట్ జోన్ అంటాము. అంటార్క్టిక్ సర్కిల్ నుంచి సౌత్ పోల్ మధ్యలో, ఆర్క్టిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్ మధ్యలో ఫ్రిజిడ్ జోన్ అంటాము. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిసీవ్డ్ ఈజ్ వెరీ లెస్ అండ్ ఆ రీజన్స్ చాలా కూల్గా ఉంటాయి. సో దాట్ మనం వాటిని ఫ్రిజిడ్ జోన్స్ అని అంటాము. ఓకే, ఆల్ రైట్. మనం ఇప్పటి వరకు ఈక్వేటర్ నుంచి నార్త్ వెళ్తే నార్త్ పోల్ అని, ఈక్వేటర్ నుంచి సౌత్కి వస్తే సౌత్ పోల్ అని, సో దాట్ ఈక్వేటర్ నుంచి నార్త్ ఉన్న ఏరియాని మనం నార్థన్ హెమిస్ఫియర్ అంటామని, ఈక్వేటర్ నుంచి సౌత్ ఉన్న రీజియన్ మనం సదర్న్ హెమిస్ఫియర్ అంటామని తెలుసుకున్నాం. సో ఒక రీజియన్ మనం ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ చేయాలి అని అంటే మనకి లాటిట్యూడ్స్ ఒక్కటే సరిపోతాయా? నో. ఇన్ అడిషన్ టు లాటిట్యూడ్స్ మనకి లాంగిట్యూడ్స్ అని కూడా ఉంటాయి. సో లాంగిట్యూడ్స్ ఎందుకు హెల్ప్ అవుతాయంటే ఒక రీజియన్ హౌ ఫార్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రమ్ నార్త్ ఆర్ సౌత్ పోల్ అనేది మనం ఐడెంటిఫై చేయడానికి లాంగిట్యూడ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఈ లాంగిట్యూడ్స్నే మనం మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ అని అంటాము. అవి నార్త్ నుంచి సౌత్ పోల్కి ఎక్స్టెండ్ అవుతాయి అండ్ ఈచ్ మెరిడియన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం డిగ్రీస్ ఆఫ్ లాంగిట్యూడ్లో మెజర్ చేస్తాము. సో మనం ప్రీవియస్గా తెలుసుకున్నట్టు డిగ్రీస్ ఫర్దర్గా మినిట్స్ కింద డివైడ్ చేస్తాము, మినిట్స్ని సెకండ్స్ కింద డివైడ్ చేస్తాము. అండ్ అన్లైక్ లాటిట్యూడ్స్ 0 నుంచి 20, 40, 60, 80, 23.5 degrees అంటే మనం
ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని 66.5 degrees కింద. సో మనం అలా డివైడ్ చేసాము. బట్ హవెవర్ లాంగిట్యూడ్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. వాటి మధ్య డిస్టెన్స్లో వేరియేషన్స్ అనేవి ఏమి ఉండవు. ఆల్ మెరిడియన్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. సో మనం లాంగిట్యూడ్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం డిఫరెంట్ రీజన్స్కి టైం అనేది ఫిక్స్ చేసుకున్నాం. ఆ కౌంట్ అనేది మనకి గ్రీన్విచ్ మెరిడియన్ దగ్గర ఫిక్స్ చేసుకున్నాం మనం. దాన్నే మనం జిఎంటి అని అంటాము. దట్ వాజ్ 0 degree లాంగిట్యూడ్. ఈ 0 degree లాంగిట్యూడ్ని మనం ప్రైమ్ మెరిడియన్ అని అంటాము. సో ప్రైమ్ మెరిడియన్ అండ్ 180 degrees మెరిడియన్ మన ఎర్త్ని ఈస్టర్న్ వెస్టర్న్ హెమిస్ఫియర్ కింద డివైడ్ చేశాయి. సో ఇది 0 degree లాంగిట్యూడ్ కదా, దానికి ఎగ్జాక్ట్ 180 degreesలో మనకి 180 degree మెరిడియన్ ఉంటుంది. సో వెస్ట్ సైడ్ ఉన్నవన్నీ వెస్టర్న్ హెమిస్ఫియర్ కింద, ఈస్టర్న్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనం ఈస్టర్న్ హెమిస్ఫియర్ కింద మన ఎర్త్ని డివైడ్ చేసాము. సో లాంగిట్యూడ్స్కి టైంకి ఉన్న రిలేషన్ ఏంటి? సో దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది మూమెంట్ ఆఫ్ ఎర్త్ గురించి, మూన్ గురించి అండ్ ప్లానెట్స్ గురించి. మనం ఫస్ట్ స్లైడ్లో డిస్కస్ చేసిన విషయం ఏంటంటే ఎర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది అని, రైట్? ఎర్త్ రొటేట్స్ వెస్ట్ టు ఈస్ట్. సో ఎప్పుడైతే ప్రైమ్ మెరిడియన్ దగ్గర వెన్ ద సన్ ఈజ్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్, సో ఎప్పుడైతే సన్ ఈజ్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్ దాన్ని మనం నూన్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ ద టైమ్ విల్ బి 12 PM అనమాట. ఓకే, సో ఇక్కడ మన ఎర్త్ మూమెంట్ గురించి మనం తెలుసుకుంటే టైం జోన్స్ గురించి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. సో మనం ఫస్ట్ స్లైడ్లో డిస్కస్ చేసుకున్నట్టు 360 degreesని మనం 24 టైమ్ జోన్స్ కింద డివైడ్ చేసాము. అండ్ 15 degrees అంటే 1 hour, 1 degree is equal to 4 minutes. ఇది గుర్తుపెట్టుకోండి, 15 degrees. సో 0 degrees నుంచి ఇక్కడికి 15 degrees కదా. సో ఎర్త్ 0 degrees నుంచి 15 degreesకి రావడానికి ఇట్ విల్ టేక్ 1 hour. సో 15 to 30 degrees it will take 1 more hour. So 0 degrees to 30 degrees it takes 2 hours. సో ప్రైమ్ మెరిడియన్ దగ్గర వెన్ ద టైమ్ ఈస్ 12 PM, 15 degrees అహెడ్ ఉన్న రీజన్స్, సో 15 degrees ఈస్ట్ ఆఫ్ ప్రైమ్ మెరిడియన్ మనకి 1 hour అహెడ్ ఉంటుంది. సో ద టైమ్ విల్ బి 1 PM. సో రీజన్స్ ఏవైతే 15 degrees వెస్ట్ ఆఫ్ ప్రైమ్ మెరిడియన్ ఉన్నాయో, సో 0 degrees to 15 degrees వెస్ట్ ఆఫ్ ప్రైమ్ మెరిడియన్ విల్ బి 1 hour బిహైండ్. సో 12 PM ప్రైమ్ మెరిడియన్ దగ్గర, లండన్లో కనుక ఇఫ్ ద టైమ్ ఇస్ 12 PM, సో 15 degrees వెస్ట్ ఆఫ్ ప్రైమ్ మెరిడియన్ ఇట్ విల్ బి 11 AM. సో మనం లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ గురించి ఈజీగా పిన్ పాయింట్ చేయాలంటే ఈ లైన్స్ని మనం లాటిట్యూడ్స్ అనుకోవాలి, ఈ లైన్స్ని మనం లాంగిట్యూడ్స్ అనుకోవాలి. సో పాయింట్ A and E are on latitude B, పాయింట్ A and B are on longitude 1. సో ఇలా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటి? సో మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తామో దెర్ విల్ బీ అ డిఫరెన్స్ ఇన్ ద టైమ్ డేట్ అనమాట. సో ఇఫ్ ఎ పర్సన్ ఈస్ క్రాసింగ్ 180 degrees మెరిడియన్ దెర్ విల్ బీ అ డిఫరెన్స్ ఇన్ ద డేట్. సో దీని గురించి మనం ఫర్దర్ ఇంకా వేరే లెసన్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. హవెవర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇట్ సపరేట్స్ 2 consecutive calendar days. ఓకే, ప్రీవియస్గా ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది స్ట్రైట్గా ఉండేది. హవెవర్ అవి డిఫరెంట్ ఐలాండ్స్ మీదుగా పాస్ అవుతుంది కాబట్టి ఒకటే ఐలాండ్లో లేదా ఒకటే కంట్రీలో డిఫరెంట్ టైమ్ జోన్స్ ఫామ్ అవుతున్నాయని చెప్పి ఇట్ హ్యాస్ ఎ బెండ్. ఓకే, సో దాట్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ హ్యాస్ బెండ్స్. అండ్ మన ప్రైమ్ మెరిడియన్ని మనం గ్రీన్విచ్ మెరిడియన్ అంటాము, దాన్ని ఇప్పుడు యూటీసీ అని అంటున్నారు. యూటీసీ ఈజ్ నథింగ్ బట్ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ హ్యాస్ బెండ్స్ టు ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ Kiribati, Samoa, Tonga and Toklu in the eastern hemisphere. సో మన ఇండియన్ సబ్ కాంటినెంట్ వచ్చేసరికి లైస్ బిట్వీన్ 68 degrees ఈస్ట్ అండ్ 97 degrees ఈస్ట్. మనం 82.5 degrees ఈస్ట్ని మన స్టాండర్డ్ మెరిడియన్ కింద కన్సిడర్ చేసాము. సో ఇట్ వాస్ 5.5 degrees అహెడ్ ఆఫ్ ప్రైమ్ మెరిడియన్. సో దాన్నే మనం ఈస్టర్న్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అని కూడా అంటాం. సో 82.5 degrees ఈస్ట్ ఈజ్ స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా అండ్ మన స్టాండర్డ్ టైంని ఇండియన్ స్టాండర్డ్ టైం అని అంటాము. సో
We'll meet you in the next chapter. Thank you.